సూర్యాపేట డీసీసీ ఇన్ఛార్జ్ పదవి కోసం ఫ్లెక్సీల రాజకీయం రాజుకుంటుంది. పటేల్ రమేష్ రెడ్డికి ఇన్ఛార్జ్ పదవి ఇవ్వాలని ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే 2 సార్లు టికెట్లను త్యాగం చేసిన రమేష్ రెడ్డికి పదవి ఇవ్వాలంటూ ఫ్లెక్సీలు పెట్టారు ఆయన అనుచరులు. గత వారం దామోదర్ రెడ్డి కొడుకు సర్వోత్తం రెడ్డికి ఆ పదవి ఇవ్వాలంటూ ఫ్లెక్సీలు పెట్టారు ఆయన అనుచరులు. సూర్యాపేట డీసీసీ ఇన్ఛార్జ్ పదవి కోసం ఫ్లెక్సీల రాజకీయం రాజుకుంటూనే ఉంది. పటేల్ రమేష్ రెడ్డికి ఇన్ఛార్జ్ పదవి ఇవ్వాలని ఫ్లెక్సీలు వెలిశాయి. 2 సార్లు టికెట్లను త్యాగం చేసిన రమేష్ రెడ్డికి పదవి ఇవ్వాలంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఆయన అనుచరులు. అయితే గత వారం దామోదర్ రెడ్డి కొడుకు సర్వోత్తం రెడ్డికి ఆ పదవి ఇవ్వాలంటూ ఫ్లెక్సీలు పెట్టారు ఆయన అనుచరులు. ప్రస్తుతం సూర్యాపేటలో అయితే ఫ్లెక్సీల రగడ కొనసాగుతుంది. డీసీసీ ఇన్ఛార్జ్ పదవి కోసం ఫ్లెక్సీల రాజకీయం రాజుకుంటుందని చెప్పాలి. ఎవరైతే పటేల్ రమేష్ రెడ్డికి ఇన్ఛార్జి పదవి ఇవ్వాలంటూ కూడా ఫ్లెక్సీలు వెలిశాయి. 2 సార్లు టికెట్లను త్యాగం చేసిన రమేష్ రెడ్డికి ఈ పదవి ఇవ్వాలంటూ కూడా ఫ్లెక్సీలు పెట్టారు ఆయన అనుచరులు. ఇక గత వారం చూసుకున్నట్టయితే దామోదర్ రెడ్డి కొడుకు సర్వోత్తం రెడ్డికి ఆ పదవి ఇవ్వాలంటూ ఫ్లెక్సీలు పెట్టారు ఆయన అనుచరులు.